గొడవ పడకుండా శత్రువులను ఓడించే 10 మార్గాలను గురించి తెలుసుకుందామా? ఈ వీడియో కేవలం గొడవల గురించి కాదు. ఇది నీ విలువను కాపాడుకునే విజయం గురించి. శబ్దం చేయకుండా, కోపం చూపించకుండా, అవమానాలకు దిగజారకుండా శత్రువును ఓడించే కల గురించే. మన జీవితంలో కొందరు ఉంటారు. వాళ్ళు ప్రత్యక్షంగా దెబ్బతీయరు. కానీ మాటలతో, చూపులతో, నిర్లక్ష్యంతో మన విలువను నెమ్మదిగా దెబ్బతీస్తారు. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే గొడవ అవసరం లేదు. ఎందుకంటే గొడవలో దిగజారిన వాడే ముందుగా ఓడిపోతాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే ఈ 10 మార్గాలు శాంతిగా, తెలివిగా, గౌరవంగా గెలవాలి అనుకునే వాళ్ళ కోసం మాత్రమే. మరి చూద్దామా? ఇందులో మొట్టమొదటిది, ప్రతిస్పందించకపోవటం బలహీనత కాదు. అది అత్యంత శక్తివంతమైన ఆయుధం. నీ మాటలకు మాటలు రావాలని, నీ కోపం బయటపడాలని, నువ్వు చెలరేగిపోవాలని నీ విలువ తగ్గించేవాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు స్పందించిన క్షణమే అతడికి నీ మీద ఆధిక్యం వచ్చేస్తుంది. కానీ నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు అతడి ఆటలన్నీ అర్థం లేకుండా పోతాయి. మౌనం అంటే భయం కాదు, అది ఆత్మవిశ్వాసం. స్పందించకుండా ఉండటం ద్వారా నువ్వు చెప్పేది ఒక్కటే, నువ్వు నా స్థాయికి సరిపోవు అని. ఇక రెండవది, నీ విలువను నువ్వే గుర్తించకపోతే ప్రపంచం నీపై అనుమానం పెంచుకుంటుంది. నీ విలువను ఎవరైనా తగ్గించగలరంటే అది ముందుగా నువ్వే. నీ విలువను నువ్వే నమ్మలేదని అర్థం. నీ యొక్క ప్రయాణం, నీ కష్టాలు, నీ ఎదుగుదల ఇవన్నీ నీకు స్పష్టంగా తెలుసు కదా. వాటిని మర్చిపోయినప్పుడు మాత్రమే బయట వాళ్ల మాటలు గాయాలుగా మారుతాయి. నువ్వు లోపల బలంగా నిలబడ్డావంటే ఎవరు చిన్న చూపు చూసినా అది నిన్ను తాకను కూడా తాకవు. ఆత్మగౌరవం అనేది బయట నుంచి రావాల్సింది కాదు, అది నీ లోపలే పుట్టాలి. మూడవది, వాదనలతో కాదు, అంటే గొడవలతో కాదు, హద్దులతో మనిషి విలువ నిలబడుతుంది. వాళ్లతో వాదిస్తే నీ శక్తి వృధా అవుతుంది. నిన్ను అర్థం చేసుకొని వాడితో మాటలు యుద్ధం చేస్తే చివరికి నువ్వే అలసిపోతావు. కానీ నువ్వు స్పష్టమైన హద్దులు పెట్టినప్పుడు వాళ్ళు నిన్ను ఎక్కడి వరకు తాకవచ్చో వాళ్లకే అర్థమవుతుంది. ఈ మాట నాకు ఇష్టం లేదు, ఇలా ప్రవర్తించవద్దు అని ప్రశాంతంగా చెప్పటం గొడవ కాదు, అది నీ వ్యక్తిత్వాన్ని ప్రకటించడం. హద్దులు లేని మనిషిని ఎవ్వరైనా తొక్కేస్తారు, గుర్తుంచుకో మిత్రమా. మరి నాలుగవది, నీ యొక్క పని అలాగే నీ ఎదుగుదల ఇవే నీ అసలైన సమాధానం. నీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్లకు వివరణలు అవసరం లేదు, సమర్థించుకోవటం కూడా అవసరమే లేదు. నువ్వు చేసే పని, నువ్వు చేరుకునే స్థాయి ఇవే నీ తరపున మాట్లాడాలి. నువ్వు నిశ్శబ్దంగా ఎదుగుతుంటే వాళ్ళ మాటలు వాళ్లకే భారంగా మారతాయి. విజయం ఎప్పుడు గట్టిగా అరవదు, కానీ దాని శబ్దం చాలా దూరం వినిపిస్తుంది. ఐదవది, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం నీకు విలువ కాదు, అది అలవాటు చేస్తుంది. నువ్వు ప్రతిసారి వాళ్లకు అందుబాటులో ఉంటే వాళ్ళు నిన్ను సహజంగానే తీసుకుంటారు. నీ సమయం, నీ శ్రద్ధ, నీ యొక్క శక్తి ఇవన్నీ ఎంతో విలువైనవి. అవసరం లేని చోట వాటిని ఖర్చు చేయటం వల్ల నీ మీద గౌరవం తగ్గిపోతుంది. నువ్వు కొన్నిసార్లు దూరంగా ఉండటం, వాళ్లకు స్పందించకపోవటం నీ విలువను గుర్తు చేస్తుంది. ఉన్నప్పుడు తెలియని విలువ దూరమైనప్పుడు అర్థమవుతుంది. ఆరవది, నీ భావోద్వేగాల మీద నీకే నియంత్రణ లేకపోతే నీ యొక్క శత్రువే నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నీ కోపం, నీ బాధ, నీ అసహనం ఇవే నీపై ప్రయోగించే ఆయుధాలు. నువ్వు ఆవేశంగా స్పందించిన ప్రతిసారి నువ్వు వాళ్ల చేతిలో ఆటబొమ్మగా మారతావు. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం అంటే వాటిని అణిచివేయటం కాదు,
అవి నిన్ను నడిపించకుండా నువ్వే వాటిని నడిపించటం. ప్రశాంతంగా ఉండగలిగిన వాడే నిజంగా బలమైన వాడు. మరి 7వది, నువ్వు వాళ్ళలా మారిపోతే నువ్వు గెలిచినట్టు కాదు, నువ్వు కోల్పోయినట్టే. నీ మీద విషం చల్లారని నువ్వు కూడా విషంగా మారితే నువ్వు వాళ్ళకంటే భిన్నంగా ఏమీ ఉండవు. నీ విలువ నీ మాటల్లో, నీ ప్రవర్తనలో కనిపించాలి. నీ స్థాయి నీ చేతిలో, అలాగే నీ సంయమనంలో ఉంటుంది. వాళ్ళ స్థాయికి దిగజారకుండా ఉండటమే నీ అసలైన గెలుపు. 8వది, కొన్ని సంబంధాలు సరిచేసుకోవడానికి కాదు, వదిలేయటానికి మాత్రమే ఉంటాయి. ఎంత ప్రయత్నించినా కొందరు మారరు. ఎంత అర్థం చేసుకున్నా కొందరు గౌరవించరు. అప్పుడు దూరం పెట్టటం తప్పు కాదు కదా. శాంతిగా ఉండాలంటే, మనసు బ్రతకాలంటే కొన్నిసార్లు మనుషుల్ని వదిలేయాల్సిందే. ఇది పారిపోవటం కాదు, ఇది ఆత్మరక్షణ. నీ జీవితంలో శాంతి కంటే విలువైన సంబంధం ఏదీ లేదు. 9వది, నీ చుట్టూ ఎవరు ఉన్నారు అనేది నువ్వు ఎవరో నిర్ణయిస్తుంది. నీ విలువను తగ్గించే వాళ్ళ మధ్య ఉంటూ ఎదగాలి అనుకుంటే అది అసాధ్యం. నిన్ను నమ్మేవాళ్ళు, నిన్ను ప్రోత్సహించేవాళ్ళు, నీ ఎదుగుదల చూసి సంతోషపడేవాళ్ళు, అలాంటి వాళ్లతోనే ఉండాలి. సరైన వాతావరణంలో ఉంటే మొక్క కూడా పెద్ద వృక్షం అవుతుంది. తప్పుడు వాతావరణంలో ఉంటే మంచి మనిషి కూడా చెడుగా మారిపోతాడు. ఇక 10వది, చివరికి నిజమైన విజయం నీ మనశ్శాంతే. దాన్ని నిలబెట్టుకోండి. శత్రువును ఓడించాలంటే అతడిని కింద పడేయాల్సిన అవసరం లేదు. అతని వల్ల నీ మనసు కలత చెందకుండా చూసుకోవటమే నీ నిజమైన గెలుపు. నీ గౌరవం నిలబడి, నీ శాంతి చెదరకుండా నువ్వు జీవించగలిగితే అంతకంటే పెద్ద విజయం ఏదీ లేదు. నువ్వు సంతోషంగా ముందుకు వెళ్తుంటే నిన్ను కూల్చాలని చూసేవాళ్లు సహజంగానే వెనకబడిపోతారు. గొడవ పడకుండా ఓడించటం అంటే నిన్ను నువ్వే గెలిపించుకోవటం. నీ విలువను నువ్వే కాపాడుకుంటే ప్రపంచం నిన్ను తాకే ముందు 100 సార్లు కాదు 1000 సార్లు ఆలోచిస్తుంది. ఇదండి మరి ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.